జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 5వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో స్థిరచిత్తత అనేది ఉండదు. అంటే స్థిరమైన బుద్ధి అనేది ఉండదు. మానసిక రుగ్మతలతో పాటుగా సంతానానికి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. బంధువుల వలన సహాయ సహకారాలు అందవు. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. 6వ రాశిలో సంచారం వల్ల అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇంతకుముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు లభిస్తాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు.
ఇక కుజుడిచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశిలో సంచరించే కాలంలో గాయాలు తగలవచ్చు. శారీరకంగా నలత, అనారోగ్య బాధ, పైత్య ప్రకోపం అనేవి ఉంటాయి. రక్తంలో కానీ ఆహారంలో కానీ దోషాలు ఏర్పడవచ్చు. దగ్గర వారి ఎడబాటు వల్ల మానసికమైన వ్యధ అనేది కలగవచ్చు. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో తెలివి బాగా పనిచేసినా కూడా ధన సంపాదన విషయంలో అంత మంచి ఫలితాలనే ఉండదు. అనారోగ్యము, సోమరితనము, అపనింద, అగౌరవం ఉంటాయి. సంతానానికి మేనమామకు మేలైన కాలం అనేది కాదు. శారీరక సుఖశాంతులు లోపిస్తాయి. మొత్తం మీద ఈ కాలంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారి గురుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 11వ రాశిలో సంచరించే కాలంలో పదవిలో ఉన్నతి, కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. దూరదేశం నుంచి, ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు, సన్మానాలు పొందుతారు. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. మంచి వాహనాలు కొంటారు. విద్యా వివేక వృద్ధితో పాటుగా అన్ని రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు. నానామూలక ధనలాభం ఉంటుంది. విదేశీయానంతో పాటుగా ఆస్తులు కూడగట్టడం అనేది ఉంటుంది. అయితే 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 11వ స్థానానికి వేదస్థానమైన 8లో శని యొక్క సంచారం చేత, శని యొక్క వేద వల్ల నీచ స్త్రీలతో పరిచయం, కలహము, స్థానచలనం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది. ఇక కర్కాటక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాన్ని గమనిస్తే, కర్కాటక రాశి వారికి శుక్రుడు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 28 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 7మలో సంచరించే కాలంలో, అంటే 7వ ఇంట సంచరించే కాలంలో ఎక్కువ చెడు ఫలితాలే ఇవ్వవచ్చు. ఆలోచన జ్ఞానం అనేది నశిస్తుంది. విసుగుదల, అలసట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం అనేది ఏర్పడుతుంది. స్త్రీ మూలకంగా కానీ భాగస్వాముల మూలకంగా కానీ ఇబ్బందులు ఉండవచ్చు. మానసికమైన ఆందోళనకు గురి అవుతారు. వ్యర్థ ప్రయత్నాలు అనేవి ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ, అష్టమ శనులు తిరిగి వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కూడా కావు. అలాగని మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చేదాన్ని మంగు అని, రెండవసారి వచ్చేదాన్ని పొంగు అని, మూడవసారి వచ్చేదాన్ని కొంగు శని అని అంటారు. మొదటిసారి మంగు శని వల్ల స్థాన మార్పు, భయము, అనారోగ్యం, సుఖహీనత కలుగుతుంది. అంటే రెండవసారి వచ్చేదాన్ని పొంగు అంటారు కదా, దాని ద్వారా ధనలాభము, బతుకు భయము, ఆరోగ్య నష్టం అనేది కలుగుతుంది. ఇక మూడవసారి వస్తే ఆ యొక్క కుంగు శని వల్ల అనారోగ్యం, శారీరక కష్టం అనేది ఉంటుంది. తానున్న స్థానానికి మళ్ళీ రావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుందంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 × 12 = 30 సంవత్సరాలు. కాబట్టి ఇది మొదటిదా, రెండవదా, మూడవదా అని నిర్ణయించుకొని ఫలితాలను బేరీజు వేసుకోవాలి. ఇక కర్కాటక రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు విషయానికి వస్తే, కర్కాటక రాశి వారికి రాహువు ఈ డిసెంబర్ నెల మొత్తం అంతా కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో రాహుకేతువుల చలనం ప్రతికూల ఫలితాలని, అంటే చెడు ఫలితాలే ఉంటాయి. ప్రయాణాలు ఇబ్బందులు, పశు నష్టము, ధనధాన్య నష్టము, అనుకున్న పనులు జరిగిపోవడము, తండ్రి సమానులతో గొడవలు అనేవి జరిగే అవకాశాలని ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారి కేతు ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారి కేతు 3వ ఇంట సంచరిస్తున్నాడు. చంద్రరాశి నుంచి కేతు 3వ ఇంట సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కీర్తి,
శారీరక బలం పెరుగుతుంది, ప్రజల్లో మాటకు విలువ అనేది పెరుగుతుంది, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటుగా భాతృద్వేషము లాంటి ఫలితాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.